హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీవీఆర్ అకాడమీ. ఈ రోజు మనం రీజనింగ్ లో క్లాస్ లో భాగంగా డైరెక్షన్ సెన్స్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్షన్ సెన్స్ అనేది మనకి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్. దీని నుంచి చూస్తే మనకి స్టేట్ ఎగ్జామ్స్ లో ఫ్రీక్వెంట్ గా 3 to 4 క్వశ్చన్స్ అనేది మనకు అడుగుతూ ఉంటాడు. అదే విధంగా ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ రైల్వేలో కూడా మనకి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఫస్ట్ మనం డైరెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనం నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా నార్త్ కి ఈస్ట్ కి మధ్య నార్త్ ఈస్ట్, సౌత్ కి ఈస్ట్ కి మధ్య సౌత్ ఈస్ట్, అదేవిధంగా సౌత్ కి వెస్ట్ కి మధ్య సౌత్ వెస్ట్, నార్త్ కి వెస్ట్ కి మధ్య నార్త్ వెస్ట్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డైరెక్షన్స్ ఇవ్వండి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టువర్డ్స్ నార్త్ అంటే మనం ఫేసింగ్ టువర్డ్స్ నార్త్, మనం అనేది నార్త్ సైడ్ ఫేస్ చేసినట్లయితే సో లెఫ్ట్ అనేది లెఫ్ట్ గానే ఉంటది, రైట్ అనేది రైట్ గానే ఉంటుంది. అదే మనం ఫేసింగ్ టువర్డ్స్ సౌత్, టువర్డ్స్ ఫేసింగ్ సౌత్ చేసినట్లయితే మన లెఫ్ట్ బికమ్స్ రైట్ అవుద్ది, రైట్ బికమ్స్ లెఫ్ట్ అవుద్ది, అంటే సో ఆపోజిట్ అవుతాయండి. అదేవిధంగా మనం ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్, ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నట్లయితే మన లెఫ్ట్ హ్యాండ్ అనేది టాప్ ని చూపిస్తుంది, రైట్ హ్యాండ్ అనేది బాటమ్ చూపిస్తుంది. అదే ఫేసింగ్ టువర్డ్స్ వెస్ట్ అనుకోండి, సో ఆపోజిట్ అవుతుంది. సో ఫేసింగ్ టువర్డ్స్ వెస్ట్ అంటే రైట్ అనేది టాప్ ని చూపిస్తుంది, లెఫ్ట్ అనేది బాటమ్ చూపిస్తుందండి. సో జస్ట్ మనకి ఈ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అనేది మనకి తెలిసినట్లయితే సో మనం ఎనీ క్వశ్చన్ ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు డైరెక్షన్స్ లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ పర్సన్ అనేవాడు ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఎక్స్ అనే పర్సన్ ఏం చేస్తున్నాడంటే టువర్డ్స్ నార్త్ ఒక 50 మీటర్స్ అనేది ట్రావెల్ చేశాడు. టువర్డ్స్ నార్త్ 50 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అండ్ అగైన్ ట్రావెల్స్ ఫ్రమ్ పాయింట్ వై అనే పాయింట్ ట్రావెల్ చేశాడు 50 మీటర్స్. అండ్ అగైన్ హీ ట్రావెల్స్ టువర్డ్స్ సౌత్ 90 మీటర్స్ ట్రావెల్ చేశాడు. టువర్డ్స్ సౌత్ 90 మీటర్స్ ట్రావెల్ చేశాడు ఫ్రమ్ ఎ పాయింట్ జెడ్. దెన్ ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి ఎండింగ్ పాయింట్ కి మధ్య డిస్టెన్స్ ఎంత అండి? జస్ట్ 40 మీటర్స్ మాత్రమే ట్రావెల్ చేశాడు. విచ్ డైరెక్షన్ లో ఉన్నాడంటే సౌత్ డైరెక్షన్ లో ఉన్నాడు. దీన్ని మనం ఎలా రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు? ఫస్ట్ నార్త్ సైడ్ 50 మీటర్స్ ట్రావెల్ చేశాడు, టువర్డ్స్ సౌత్ 90 మీటర్స్ ట్రావెల్ చేశాడు. సో బోత్ ఆర్ ద ఆపోజిట్ డైరెక్షన్స్. అదే విధంగా మనకి ఏది పెద్దదైతే అది వచ్చింది. సో సౌత్ అనేది మనకు వస్తుంది. సో ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 90 - 50, సో ఎస్ 40 మీటర్స్. టువర్డ్స్ సౌత్ డైరెక్షన్ లో ఉన్నాడు. డిస్టెన్స్ ఎంత అంటే 40 మీటర్స్ లో ఉన్నాడు. అదే విధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి టువర్డ్స్ నార్త్ 50 మీటర్స్ ట్రావెల్ చేశాడు ఫ్రమ్ పాయింట్ వై. అదే విధంగా టువర్డ్స్ మళ్ళీ నార్త్ ఫ్రమ్ జెడ్ అనే పాయింట్ కి 30 మీటర్స్ ట్రావెల్ చేశాడండి. సో ఫ్రమ్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ విచ్ డైరెక్షన్ లో ఉన్నాడు? ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అంటే నార్త్ డైరెక్షన్ లోనే ఉన్నాడు. ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు? టోటల్ 50 + 30 80 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడండి. దీన్ని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ 50 మీటర్స్, అదే విధంగా నార్త్ 30 మీటర్స్. సో నార్త్ 50 మీటర్స్, నార్త్ 30 మీటర్స్. సో సేమ్ డైరెక్షన్ కాబట్టి మనం యాడ్ చేసుకోవాలి. నార్త్ 50 + 30 80 మీటర్స్. సో విచ్ డైరెక్షన్ లో ఉన్నాడు? నార్త్ డైరెక్షన్ లో ఉన్నాడు. ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు? 80 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు. అదే విధంగా మనం ఫర్ సపోజ్ ఎక్స్ అనే వ్యక్తి టువర్డ్స్ ఈస్ట్ వై అనే పాయింట్ కి ఒక 20 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అదే విధంగా నెక్స్ట్ వై నుంచి టువర్డ్స్ వెస్ట్ ఒక 50 మీటర్స్ ట్రావెల్ చేశాడు. ఇప్పుడు మనం ఫ్రమ్ స్టార్టింగ్ పొజిషన్ ఎక్స్ నుంచి జెడ్ కి విచ్ డైరెక్షన్ లో ఉన్నాడండి? వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. అదే విధంగా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు?
జస్ట్ టోటల్ 50, అందులో 20 పోను 30 మీటర్స్ ట్రావెల్ చేశాడు. ఫ్రమ్ ఎక్స్ నుంచి ఎండింగ్ పొజిషన్ కి జస్ట్ 30 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు. విచ్ డైరెక్షన్ లో ఉన్నాడంటే వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. మనం ఇది చూసుకున్నట్లయితే ఫస్ట్ టువర్డ్స్ ఈస్ట్ 20 మీటర్స్, అదేవిధంగా వెస్ట్ 50 మీటర్స్. సో మనం ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో పెద్ద వాల్యూ ఏదైతే అది తీసుకుంటాం వెస్ట్. సో 50 - 20, సో 50 - 20 అంటే వెస్ట్ 30 మీటర్స్. సో వెస్ట్ 30 మీటర్స్ అంటే ఇనిషియల్ పొజిషన్ నుంచి వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడంటే 30 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు. అదేవిధంగా ఎక్స్ అనే వ్యక్తి టువర్డ్స్ ఈస్ట్ ఒక 30 మీటర్స్ ట్రావెల్ చేశాడు ఫ్రమ్ పాయింట్ వై. అదేవిధంగా ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఈస్ట్ డైరెక్షన్ లో ఒక 10 మీటర్స్ ట్రావెల్ చేశాడు ఫ్రమ్ జెడ్ అనే పాయింట్ కి. సో ఫ్రమ్ ఎక్స్ నుంచి జెడ్ కి ఏ డైరెక్షన్ లో ఉన్నాడంటే సేమ్ డైరెక్షన్ లో ఉన్నాడు, ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. అదేవిధంగా ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడంటే 30 + 10 40 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు. సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంటేషన్ చేసినట్లయితే ఈస్ట్ లో ఫస్ట్ 30 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అదేవిధంగా టువర్డ్స్ ఈస్ట్ అగైన్ 10 మీటర్స్ ట్రావెల్ చేశాడు. సో సేమ్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ చేస్తే ఈస్ట్ 30 + 10 సో 40 మీటర్స్ ట్రావెల్ చేశాడు. సో సేమ్ ఇదే విధంగా మనం సౌత్ కి తీసుకున్నా వెస్ట్ కి తీసుకున్నా దేనికి తీసుకున్నా సేమ్ అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి టువర్డ్స్ ఈస్ట్ ఒక 3 మీటర్స్ ట్రావెల్ చేశాడు ఫ్రమ్ పొజిషన్ వై. అదేవిధంగా వై నుంచి టువర్డ్స్ నార్త్ జెడ్ అనే ప్లేస్ కి ఒక 4 మీటర్స్ ట్రావెల్ చేశాడండి. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్. ఎక్స్ కి జెడ్ కి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే చూడండి. సో ఇది 3 + 4 అంటే 7 మీటర్స్ అవుతుంది. సో ఇది మనకు షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఉంది. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో చూసినట్లయితే మనకి xz స్క్వేర్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో xz స్క్వేర్ ఈక్వల్స్ టు 9 + 16 ఈక్వల్స్ టు 25 మీటర్స్. సో xz ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మీటర్. సో 5 మీటర్స్ అండి. సో 5 మీటర్స్ ఫ్రమ్ ఎక్స్ నుంచి జెడ్ అనేది ఏ డైరెక్షన్ లో ఉన్నాడు? ఏ డైరెక్షన్ అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. విచ్ డైరెక్షన్ లో ఉన్నాడు? నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. అదేవిధంగా ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు? 5 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు. సో మనం ఇది ఈ విధంగా చూసినట్లయితే ఫస్ట్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ లో. సో చూడండి అప్పుడు జెడ్ నుంచి ఎక్స్ ఏ పొజిషన్ లో ఉన్నాడు? జెడ్ నుంచి ఎక్స్ వచ్చేసరికి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఏ డైరెక్షన్ లో ఉన్నాడు? జెడ్ నుంచి వచ్చేసరికి సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడండి. సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. సో దీన్ని మనం తీసుకున్నట్లయితే టువర్డ్స్ ఈస్ట్ వచ్చేసరికి మనకి 3 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అదేవిధంగా నార్త్ వచ్చేసరికి 4 మీటర్స్ ట్రావెల్ చేశాడు. సో మనకి టోటల్ గా ఎంత అంటే సో డైరెక్షన్ ఏదంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో 3 కి 4 కంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే నార్త్ ఈస్ట్ 5 మీటర్స్ ట్రావెల్ చేశాడండి. విచ్ డైరెక్షన్? నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో 5 మీటర్స్. సో ఇది మనకి మనం ఇదంతా డయాగ్రామ్ రిప్రజెంటేషన్. ఇది మనకి ఈజీగా షార్ట్ కట్ అండి. సో మనం క్వశ్చన్స్ అనేది 2 విధాల్లోనే చెప్తాను. మీకు ఏది నచ్చినట్లయితే అది మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డిగ్రీస్ లో చూద్దామండి. సో డిగ్రీస్ లో చూసినట్లయితే మనకి ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో నార్త్ కి ఈస్ట్ కి మధ్య నార్త్ ఈస్ట్, సౌత్ కి ఈస్ట్ కి మధ్య సౌత్ ఈస్ట్. అదేవిధంగా సౌత్ కి వెస్ట్ కి మధ్య సౌత్ వెస్ట్, నార్త్ కి వెస్ట్ కి మధ్య నార్త్ వెస్ట్. సో ఇప్పుడు చూసినట్లయితే మనం ఇక్కడ 0 డిగ్రీ అనుకోండి. సో ఇది కంప్లీట్ గా ఒక రైట్ యాంగిల్ కాబట్టి ఇది 90 డిగ్రీస్ అవుతుంది. సో ఇది అందులో హాఫ్ కాబట్టి 45 డిగ్రీ అవుతుంది. సో ఇది 180 డిగ్రీస్, ఇది 270 డిగ్రీస్, ఇది
కంప్లీట్ యాంగిల్ 360 degrees. సో చూసుకున్నట్లయితే 90 + 80, 90కి 80కి by 2 కాబట్టి సో 135 degree వస్తుంది. సో 180 + 270 by 2 కాబట్టి 225 degree వస్తుంది. సో 270 + 360 by 2 కాబట్టి 315 degree వస్తుంది. సో మనకి ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది మనకి సో క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి ప్లస్ అవుతున్నాయి, అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి మైనస్ అవుతున్నాయి. సో చూడండి 0 to 45, 45 to 90, 90 to 135. సో ఇవన్నీ మనకి ప్లస్ అవుతున్నాయి. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూసుకున్నట్లయితే 360, 315, 270, 225 ఇవన్నీ కూడా మనకి డిక్రీజ్ అవుతున్నాయి. సో మనం ఇప్పుడు మనం డిగ్రీస్ లో ఇచ్చినప్పుడు కూడా సో క్లాక్ వైజ్ అయితే డైరెక్ట్ గా యాడ్ చేసి ఇవ్వచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయితే సబ్ట్రాక్ట్ చేసేది. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. So a man is facing east, he turns 45 degrees in the clockwise direction and then another 90 degrees in the same direction and then 180 degrees in the anti-clockwise direction when which direction is facing now. So చూడండి ఫస్ట్ మనం డైరెక్షన్ చూసుకున్నట్లయితే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది మ్యాన్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడండి. మ్యాన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. మ్యాన్ ఇక్కడ నుంచి 45 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ పొజిషన్ కి వచ్చాడండి. నెక్స్ట్ ఈ పొజిషన్ నుంచి నెక్స్ట్ 90 degrees ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంటే రిమైనింగ్ 45 + 45 అంటే ఈ పొజిషన్ కి వచ్చాడు. సో అండ్ దెన్ 180 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మనకి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇది కదండి, యాంటీ క్లాక్ వైజ్. సో మనకి 180 degrees అంటే 45 + 45, 90 + 45, 135 అంటే ఈ పొజిషన్ కి వచ్చాడు. సో ఫైనల్ గా మనకి ఈ పొజిషన్ కి వచ్చాడు. ఏ పొజిషన్ అండి ఇది? నార్త్ కి ఈస్ట్ కి మధ్య నార్త్ ఈస్ట్, నార్త్ కి ఈస్ట్ కి మధ్య నార్త్ ఈస్ట్. సో మనం ఇంత చేయాలా అంటే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే యాడ్ చేయండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ సబ్ట్రాక్ట్ చేయండి. సో 90 + 45 అండ్ ఇవి క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మైనస్ 180 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి 90 + 45 135 మైనస్ 180 degree అంటే -45 degrees. ఇక్కడ మైనస్ ఇండికేట్స్ యాంటీ క్లాక్ వైజ్. సో ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్, ఈస్ట్ నుంచి 45 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇక్కడికి వస్తాడండి. సో ఈస్ట్ నుంచి 45 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షన్ లో వస్తాడు. నార్త్ కి ఈస్ట్ కి మధ్య నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. సో మనకి డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అయితే ఇది. సో సింగిల్ ట్రిక్ సింపుల్ గా చేసుకోవాలంటే ఇలా అండి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా మనకి ప్రీవియస్ ఇయర్ అడిగిలో ప్రీవియస్ స్టేట్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్. Sunil is facing east. He turned 100 degree in the clockwise direction and then turned 145 degree in the anti-clockwise direction. In which direction is Sunil facing now? So first of all మనం చూడండి ఏ డైరెక్షన్ లో ఫేసింగ్ చేస్తున్నాడండి? ఈస్ట్ డైరెక్షన్ లో ఫేస్ చేస్తున్నాడు. సో ఫస్ట్ డయాగ్రామ్ లో మనం చూసుకున్నట్లయితే సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ టర్న్ 100 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 degree ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈస్ట్ నుంచి 100 అంటే ఇది మనకు 90 degrees కదా, అంటే అప్రాక్సిమేట్ గా ఈ డైరెక్షన్ లో ఇక్కడికి వచ్చాడు. నెక్స్ట్ then he turned 145 degree in the anti-clockwise direction. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 100 + 45 అంటే ఇక్కడికి వస్తుంది యాంటీ క్లాక్ వైజ్. సో విచ్ డైరెక్షన్ లో ఉన్నాడండి? నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ఫేస్ చేసి ఉన్నాడు. సో ఇప్పుడు మనం జస్ట్ సింగిల్ గా సింపుల్ ట్రిక్ లో చూసుకున్నట్లయితే సో క్లాక్ వైజ్ అంటే ప్లస్ చేస్తాం,
యాంటీ క్లాక్ వైజ్ మైనస్ చేస్తాం. సో ఫస్ట్ ఏ ఫేసింగ్ లో ఉన్నాడు, ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాడు, టర్న్ 100 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ప్లస్ 100 degree అండ్ దెన్ టర్న్ 145 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే మైనస్ 145 degree. సో ప్లస్ 100 మైనస్ 145 అంటే మైనస్ 45 degree. ఇక్కడ మనకి మైనస్ ఇండికేట్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈస్ట్ లో ఉన్నాడు, ఈస్ట్ నుంచి మనకి 45 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇక్కడ నుంచి ఈ పొజిషన్ కి వచ్చాడు. సో నార్త్ కి ఈస్ట్ కి మధ్య నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో మనకి సునీల్ అనేది ఫేస్ చేసి ఉన్నాడండి. సో నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ లో అడిగిన క్వశ్చన్. ఎ పర్సన్ వాకింగ్ ఫ్రమ్ ఎ పాయింట్ ఏ టువర్డ్స్ సౌత్ ఫర్ 100 meters and turns left to walk 40 meters towards east and turned left to walk 60 meters towards north and turned left to walk 70 meters towards west to reach the point B. Then the distance between the points A and B in meters. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, డయాగ్రామ్ రిప్రజెంటేషన్ లో చేద్దాం, అదే విధంగా మనం చెప్పుకునేటట్టు షార్ట్ కట్ లో చేద్దాం. సో ఫస్ట్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో చూడండి, పర్సన్ ఏ అనేవాడు ఇక్కడ నుంచి పర్సన్ టువర్డ్స్ సౌత్ ఫర్ 100 meters, 100 meters సౌత్ అంటే ఇలా 100 meters సౌత్ అనే వచ్చాడు. అండ్ దెన్ టర్న్స్ లెఫ్ట్ టు వాక్ 40 meters టువర్డ్స్ ఈస్ట్ అంటే ఇలా ఓ 40 meters ఈస్ట్ సైడ్ ట్రావెల్ చేశాడు. అదేవిధంగా అండ్ టర్న్ లెఫ్ట్ టు వాక్ 60 meters టువర్డ్స్ నార్త్ అంటే ఇలా 60 meters టువర్డ్స్ నార్త్ సైడ్ ట్రావెల్ చేశాడు. అండ్ హీ టర్న్ లెఫ్ట్ టు వాక్ 70 meters టువర్డ్స్ వెస్ట్ అంటే ఇలా 70 meters టువర్డ్స్ వెస్ట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేశాడు. అయితే ఇది పాయింట్ బి అండి, ఇది పాయింట్ బి కి రీచ్ అయ్యాడు. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ అండ్ బి, ఏ కి బి కి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి, టోటల్ ఇది మనకి టోటల్ 70 meters, అందులో ఇది 40 meters పోతే ఇది మనకి ఎంత అండి 30 meters. ఇది టోటల్ 100 meters, అందులో ఈ పార్ట్ 60 meters పోతే ఈ పార్ట్ మనకి 40 meters. సో 30, 40 ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో మనకి ఇక్కడ ఏబి స్క్వేర్ ఈక్వల్స్ టు 40 square ప్లస్ 30 square అంటే 1600 ప్లస్ 90. సో 2500 ఇది ఏబి స్క్వేర్. సో ఏబి ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2500. సో ఏబి ఈక్వల్స్ టు 50 meters. సో ఏబి ఈక్వల్స్ టు 50 meters అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మనకి 50 meters అండి. సో మనకి ఇదంతా చేయడం అవసరమా అంటే, సో చూడండి, ఇట్స్ సింపుల్ ట్రిక్ మనం చెప్పుకున్నాం. ఎ పర్సన్ ఫ్రమ్ స్టార్టింగ్ వాకింగ్ ఫ్రమ్ ఎ పాయింట్ ఏ టువర్డ్స్ సౌత్ ఫర్ 100 meters, సౌత్ సైడ్ మనకి 100 meters ట్రావెల్ చేశాడు. అదే విధంగా అండ్ టర్న్ లెఫ్ట్ టు వాక్ 40 meters టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్ లో మనకి 40 meters ట్రావెల్ చేశాడు. అదే విధంగా టు వాక్ 70 meters టువర్డ్స్ వెస్ట్ అంటే వెస్ట్ సైడ్ మనకి 60 meters టువర్డ్స్ నార్త్, నార్త్ సైడ్ 60 meters ట్రావెల్ చేశాడు. అదే విధంగా వెస్ట్ సైడ్ 70 meters ట్రావెల్ చేశాడండి. సో సౌత్ అండ్ నార్త్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో రెండిట్లో పెద్దది సౌత్, 100 minus 60 40 meters. సో ఈస్ట్ అండ్ వెస్ట్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్స్, రెండిట్లో పెద్ద వాల్యూ వెస్ట్ కొంది. సో 70 minus 40 అంటే 30 meters. సో విచ్ డైరెక్షన్ లో ఉన్నాడంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. డిస్టెన్స్ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 40 square ప్లస్ 30 square అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో మనకి 50 meters దూరంలో ఉన్నాడు. సో ఇది డయాగ్రామ్ రిప్రజెంటేషన్. ఇది మనకి సింపుల్ షార్ట్ కట్ 50 meters. వాడు మనకి డైరెక్షన్ అడిగితే సౌత్ వెస్ట్ డైరెక్షన్, డిస్టెన్స్ అడిగితే 50 meters. సో మనకి వాడు అడిగింది కేవలం డిస్టెన్స్ కాబట్టి సో 50 meters ఈస్ ద రైట్ ఆన్సర్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సునీల్ హ్యాస్ పుట్ హిస్ వాచ్ ఆన్ ద టేబుల్ ఇన్ సచ్ ఎ వే దట్ 6 AM the hour hand points towards north. In which direction the minute hand will point at 9:15 AM. సో చూడండి, మనకి ఇది కూడా ప్రీవియస్ ఇయర్ స్టేట్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే డైరెక్షన్స్
సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. మనం క్లాక్ ని తీసుకున్నట్లయితే సో ఇది 12, 3, 6, 9. సో 1, 2, 4, 5, 7, 8, 10, 11. సో మనకి టైం ఎంత ఇచ్చాడు? 6 AM ఇచ్చాడండి. సో 6 AM అంటే సో ఇది అవర్ హ్యాండ్ అంటే గంటల ముళ్ళు అండి. గంటల ముళ్ళు అనేది మనకి నార్త్ డైరెక్షన్ ని చూపిస్తుంది. సో మనకి ఇది నార్త్ డైరెక్షన్ అన్నప్పుడు సో ఆబ్వియస్లీ ఇది ఆపోజిట్ మనకి సౌత్ అవుతుందండి. సో చూడండి, మనకి నార్త్ కి మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి ఈస్ట్ ఉండాలి. అంటే నార్త్ కి మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఈస్ట్ అంటే ఇది ఈస్ట్ కి ఆపోజిట్ వెస్ట్, సో సౌత్ కి వెస్ట్ కి మధ్య సౌత్ వెస్ట్, నార్త్ కి వెస్ట్ కి మధ్య నార్త్ వెస్ట్, నార్త్ కి ఈస్ట్ కి మధ్య నార్త్ ఈస్ట్, సౌత్ కి ఈస్ట్ కి మధ్య సౌత్ ఈస్ట్. అప్పుడు వాడు ఏమడిగాడు? ఇన్ విచ్ డైరెక్షన్ ద మినిట్ హ్యాండ్ విల్ పాయింట్ ఎట్ 9:15 AM అండి. 9:15 AM అయినప్పుడు అంటే ఇలా ఉన్నప్పుడు సో 9:15 AM అయినప్పుడు ద మినిట్ హ్యాండ్ అంటే నిమిషాల ముందు చూపించే దిశ ఏదండి? వెస్ట్ డైరెక్షన్ అండి. సో ఆన్సర్ మస్ట్ బి వెస్ట్ డైరెక్షన్. సో ఇది మనకి చూడండి, నార్త్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఈస్ట్ ఉంది. సో నార్త్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఈస్ట్ ఉంది. సౌత్ కి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెస్ట్ ఉంది, సౌత్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెస్ట్ ఉంది. కన్ఫ్యూజ్ పడద్దు. సో మనకి ఆన్సర్ అనేది వెస్ట్ అండి. సో Anil walks 20 meters from his school towards north. He turns left, walks 30 meters, again turns left and walks 20 meters. Then he turns right and walks 40 meters, the nearest distance and the direction from the school to his present position is. So Anil అనేవాడు ఇక్కడ అనిల్ ఉన్నాడు. సో ఫ్రమ్ ఫస్ట్ మనం డైరెక్షన్ తీసుకున్నట్లయితే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో అనిల్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఇది వాడి స్కూల్ అట. ఈ స్కూల్ నుంచి టువర్డ్స్ నార్త్ 20 meters ట్రావెల్ చేశాడండి. అంటే ఇలా 20 meters టువర్డ్స్ నార్త్ ట్రావెల్ చేశాడు. సో మనకి ముందే చెప్పుకున్నాం, నార్త్ సైడ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్. సో లెఫ్ట్ 30 meters ట్రావెల్ చేశాడండి. లెఫ్ట్ ఒక 30 meters ట్రావెల్ చేశాడు. సో మీకు డౌట్ అయితే చూసుకోండి, టువర్డ్స్ నార్త్ లెఫ్ట్, రైట్, టువర్డ్స్ సౌత్ సో ఇది లెఫ్ట్, ఇది రైట్, టువర్డ్స్ ఈస్ట్ లెఫ్ట్, రైట్, టువర్డ్స్ వెస్ట్ రైట్, లెఫ్ట్. సో చూడండి, నార్త్ ఫేసింగ్ లో లెఫ్ట్ 30 meters ట్రావెల్ చేశాడు. అదేవిధంగా నెక్స్ట్ అగైన్ టర్న్స్ లెఫ్ట్. సో మనకి ఫేసింగ్ టువర్డ్స్ వెస్ట్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఒక 20 meters మళ్ళీ ట్రావెల్ చేశాడు. అండ్ దెన్ హీ టర్న్స్ రైట్. సో టువర్డ్స్ సౌత్ ఉన్నప్పుడు రైట్ అంటే మనకి ఇలా వస్తుందండి. సో మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? 40 meters ట్రావెల్ చేశాడు. ఫైనల్ గా ఇక్కడికి రీచ్ అయ్యాడండి. సో మనకి ఏం అడుగుతున్నాడు? ద నియరెస్ట్ డిస్టెన్స్ అండ్ ద డైరెక్షన్ ఫ్రమ్ ద స్కూల్ టు హిజ్ ప్రెజెంట్ పొజిషన్. ఇది స్కూల్ అండి. స్కూల్ నుంచి వాడు ఏ డైరెక్షన్ లో ఉన్నాడు? సో మనకి ఇది తీసుకున్నట్లయితే స్కూల్ నుంచి మనకి ఏ డైరెక్షన్ లో ఉన్నాడు? వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడండి. స్కూల్ నుంచి మనకి వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. డిస్టెన్స్ ఎంత? ఇది 40 meters ప్లస్ ఇది 30 meters అండి. సో 40 ప్లస్ ఇది 30 meters టోటల్ గా 70 meters డిస్టెన్స్ లో ఉన్నాడు. విచ్ డైరెక్షన్ లో ఉన్నాడు? వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడండి. అంటే 70 meters టువర్డ్స్ వెస్ట్. సో మనం దీన్ని ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, మనకి అనిల్ వాక్స్ 20 meters ఫ్రమ్ హిస్ స్కూల్ టువర్డ్స్ నార్త్ సైడ్ 20 meters ట్రావెల్ చేశాడు. అండ్ హీ టర్న్స్ లెఫ్ట్. నార్త్ సైడ్ లెఫ్ట్ అంటే మనకి వెస్ట్ డైరెక్షన్ లో ఎంత అండి? 30 meters ట్రావెల్ చేశాడండి. వెస్ట్ డైరెక్షన్ లో 30 meters ట్రావెల్ చేశాడు. అండ్ అగైన్ టర్న్స్ లెఫ్ట్. వెస్ట్ వచ్చినప్పుడు లెఫ్ట్ అంటే మనకి సౌత్ డైరెక్షన్ లో ఎంత అండి? 20 meters ట్రావెల్ చేశాడండి. చూడండి, వెస్ట్ డైరెక్షన్ లో మనకి లెఫ్ట్ అంటే సౌత్ డైరెక్షన్ చూపిస్తుంది. సౌత్ డైరెక్షన్ లో మనకి 20 meters ట్రావెల్ చేశాడు. అదేవిధంగా దెన్ హీ టర్న్స్ రైట్. సౌత్ సైడ్ వచ్చినప్పుడు మనకి రైట్ అంటే వెస్ట్ డైరెక్షన్ చూపిస్తుంది. 40 meters ట్రావెల్ చేశాడండి. సో మనం ముందే చెప్పుకున్నాం, ఆపోజిట్ సింబల్స్ ఉన్న ఆపోజిట్ సైడ్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. నార్త్ 20 సౌత్ 20 క్యాన్సిల్ అయింది. సో సేమ్ డైరెక్షన్ వచ్చేప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. వెస్ట్ 40 + 30 70 meters అండి. సో మనకి
వెస్ట్ డైరెక్షన్ లో 70 మీటర్స్ డైరెక్షన్ లో 70 మీటర్స్ డిస్టెన్స్ లో టువర్డ్స్ వెస్ట్ డైరెక్షన్ లో మనకి ఉన్నాడండి. సో ఇది ఆన్సర్. సో ఫైనల్ గా మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జీవీఆర్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.